ధరలు తగ్గినాయని వినియోగదారు సంతోషిస్తే రేటు పడిపోయిందని రైతు బాధపడతాడు. రేటు ఎక్కువైందని వినియోగదారుడు బాధపడితే గిట్టుబాటు ధర లభించిందని రైతు సంతోషిస్తాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పడిపోయినాయి. మొన్నటిదాకా నిమ్మకాయల ధరలు 4,500 నుంచి 6,000 దాకా పెరిగింది 50 కేజీల బస్తా. ఇప్పుడు సగానికి పైగా తగ్గింది. మొన్నటి వరకు బెల్లంకొండ, పెదకూరపాడు, అచ్చంపేట, కారంపొడి, దాచేపల్లి, రాజుపాలెం ఏదైతే గుంటూరు జిల్లాలో మండలాలు ఉన్నాయో నిమ్మకాయలు మధ్యవర్తులు కొని అధిక ధరలకు వ్యాపారులకు అమ్మారు. ఇప్పుడు గత నెలలో కురిసిన అధిక వర్షాలకు పల్నాడు ప్రాంతంలో నిమ్మ తోటలో కాయలు రాలిపోయినాయి. కొత్త కాపు రాలేదు. ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల నుంచి రైతులు పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి ప్రాంతాలకు చేరుకుని నేరుగా వీధి వ్యాపారులకు 50 కేజీల బస్తా 1500కి అమ్మేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో పడిన నిమ్మకాయల సైజు నాణ్యతకు 2 సైజులో మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల నుంచి నిమ్మకాయలు పట్టణ ప్రాంతాలకు చేరుస్తుండడంతో వ్యాపారులు ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నారు. నిమ్మకాయల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలంటే ఎంత ఇబ్బందిగా ఉండేది. కొనుగోలుదారులు అడిగే 1,00,000 ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పిన కొనుగోలు అంతగా ఉండేది కాదని వ్యాపారులు చెప్తున్నారట.